ప్రేమ కలిగిన ప్రియ పరిశుద్ధ తండ్రి, రక్షకుడా, కరుణామయుడా, కృపామయుడా, దయామయుడా, నీతిమంతుడా, నిత్య నివాసి, సర్వజ్ఞుడా, సర్వాంతర్యామి, పరిశుద్ధుడా, స్తుతులు దేవా, స్తోత్రములు తండ్రి. తండ్రి ప్రభువా, ఇప్పటి వరకు మీరెక్కల చాటున మమ్మను భద్రముగా కాచి కాపాడి ఆరోగ్యమిస్తూ ఆయుష్యునిస్తూ అన్నిటికన్నా ముఖ్యముగా రక్షణ భాగ్యాన్ని మాకిస్తూ మిమ్మను ఆరాధించుకునే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు దయచేశారు. ఈ ప్రశస్తమైన సమయంలో మీ వాక్యమును ధ్యానిస్తూ తండ్రి, ఆధ్యాత్మికంగా బలపడడానికి మీరు మాకిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభువా. నా మట్టుకు నేనైతే అజ్ఞానిని ప్రభువా తండ్రి, మీ సన్నిధిలో ఉంచి వాక్యము చెప్పేంత గొప్పవాడిని నేను కానే కాదు ప్రభువా. మీ కృప చేత, మీ ప్రేమ చేత, మీ ఆత్మ నడిపింపు చేత నన్ను బలపరిచి మీరు వాడుకుంటూ ఉన్నారు నాయన ప్రభువా. కాసేపు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాకు గ్రహింపునివ్వండి ప్రభువా. చెబుతున్న నాకు, వింటున్న విశ్వాసులకు మీ ఆత్మ సహాయమునివ్వమని, విన్న వాక్యము మా జీవితములలో ఫలించి అలాగూ బ్రతికి నీ సన్నిధికి వచ్చేటట్టు మాకు సహాయము చేయమని యేసువారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. ముందుగా దేవాది దేవునికి నా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. సంఘ కాపరయ్య గారికి, మరి అమ్మగారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి దైవ సేవకులకు, సంఘ పెద్దలకు, సంఘ విశ్వాసులకు, కూడి ఉన్న మీ అందరకు యేసువారి పరిశుద్ధ నామాన్న నా వందనాలు చెప్తా ఉన్నాను. చాలా సంతోషం ఇలా ప్రతి సంవత్సరము మీ మందిరానికి వచ్చి మీ అందరితో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించటం దేవుని కృపగా నేను భావిస్తూ ఉన్నాను. మరి దేవుని సేవకునిగా నన్ను ఎంతో గౌరవించి మరి ప్రతి సంవత్సరం నన్ను అయ్యగారు ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈ ప్రేమ, ఈ అనురాగము, ఈ ఆత్మ సంబంధమైనటువంటి అనుబంధము మనం బ్రతికున్నంత కాలము ఇలాగే ఉండాలని నేను ఆశపడతా ఉన్నాను. చాలా మంచిది మిత్రులారా. ఆధ్యాత్మిక జీవితంలో వాక్య ధ్యానము చాలా ప్రాముఖ్యమైనది. వాక్యాన్ని ఆధ్యాత్మిక జీవితానికి ఆహారముతో పోల్చబడింది కదా. భౌతికమైన జీవితాన్ని మనం బ్రతకాలి అంటే ఈ ఆహారం ఎలా అయితే తినాలో, మన ఆధ్యాత్మిక జీవితం కూడా బ్రతకాలి అంటే మనకు వాక్యము అవసరమై ఉన్నది. మనం రోజు భోంచేస్తూ ఉంటాము కదా. ఉదయం చేస్తాం, మళ్ళీ ఆఫ్టర్నూన్కి ఆకలేస్తుంది, మళ్ళీ మధ్యాహ్నం తింటాం, సాయంకాలానికి ఆకలేస్తుంది, మళ్ళీ సాయంకాలం తింటాం, రేపు ఉదయానికి ఆకలేస్తూ ఉంటుంది. అలా బ్రతుకున్నంతకాలము మనం భోజనం చేస్తూనే ఉంటాం కదా, చేస్తూ ఉంటాం. భోజనం మీద మనకి బోర్ రాదు కదా. అలా వస్తే చనిపోతాం. 20 సంవత్సరాలు భోంచేశాను కదా, 25 సంవత్సరాలు భోంచేశాను కదా, ఇంకా ఎంతకాలం ఇంకా చేయటమేనా, చాలు ఇంకా అని మనం ఆపేయగలమా? ఆపలేం కదా. అలా ఆపితే చనిపోతాము. యాజ్ వెల్ యాజ్ ఆధ్యాత్మిక జీవితంలో కూడా వాక్య ధ్యానము అలాంటిదే. దివారాత్రము ధ్యానించాలి. వాక్యానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ప్రపంచ మానవులందరూ ఏకమయ్యి వాళ్ళ జీవితాన్ని ఫణంగా పెట్టి ఎంత ధ్యానించినా ఇంకా వారు సంపాదించున్నది కాస్తంత జ్ఞానమే అవుతుంది, ఇంకా చాలా జ్ఞానం మిగిలిపోతుంది. ఎంత బైబిల్ పండితుడైనా ఎన్నో విషయాలు తెలియకుండానే మరణిస్తాడు. సంపూర్ణమైన జ్ఞానవంతుడు భూమి మీద ఎవరు ఉండరు. ఇది 1000 పేజీల చిన్న పుస్తకం, కానీ ఈ 1000 పేజీలలో అనంతమైనటువంటి జ్ఞానం ఉన్నది. అందుకే దివారాత్రము వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే మన ఆత్మీయ జీవితం రోజు రోజుకి బలపడుతూ ఉంటుంది. హల్లెలూయా. చాలా సంతోషము. జనం తగ్గినట్టుగా నాకు అనిపిస్తున్నారు పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరము. సరే, రాత్రికి అందరూ వస్తారేమో కదా, అలా అనుకుందాము. మంచిది మిత్రులారా, కాసేపు వాక్యాన్ని ధ్యానించుకుందామండి. మానవ జీవితాలలో
వృద్ధాప్యము అనేటువంటిది చాలా కష్టతరమైనది కదా. ఎక్కడైనా వృద్ధులు కనపడుతున్నారు, ఎవరో ఒకరిద్దరు కనపడుతూ ఉన్నారు. నేను కూడా వృద్ధాప్యానికి దగ్గరగానే ఉన్నాను. వృద్ధాప్యము అనేటువంటిది కొంచెము కష్టము. శరీర అవయవాల పనితీరు సరిగా ఉండదు, కళ్ళు సరిగా కనపడవు, చెవి సరిగా వినబడదు, చాలా పళ్ళు ఊడిపోతాయి, కాళ్ళలో బలహీనత, చేతుల్లో బలహీనత, మానసికంగా బలహీనమైపోతాము, శారీరకంగా బలహీనమైపోతాము, సరిగా ఆలోచించలేము, సరిగా గ్రహించలేము, జ్ఞాపక శక్తి తగ్గుతుంది కదా. ఇవన్నీ కూడా వృద్ధాప్యములో మనకు ఎదురవుతూ ఉంటాయి. వృద్ధాప్యములో మనకు సేవ చేసేవారు కొంచెం చికాకు పడుతూ ఉంటారు కదా. వృద్ధులకు సేవ చేయటం అంటే కష్టము. ఎందుకంటే బెడ్ మీద అన్నీ అయిపోతూ ఉంటాయి, వాటిని శుభ్రపరచటం, వాటిని క్లీన్ చేయటం, ఆ చేసేవాళ్ళు మన మీద చికాకు పడటం, అది మనం చూస్తూ ఆ బాధను భరించటం. చాలామంది వృద్ధులను నేను పలకరించడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళు నాతో చెప్పిన మాట ఏంటంటే, దేవుడు తీసుకెళ్ళిపోతే బాగుండు ఆయన, ఎందుకు నన్ను ఉంచుతున్నాడో అని అంటూ ఉంటారు. పాపం వృద్ధాప్యములో బాధలు ఎక్కువగా ఉంటాయి, శరీర బలహీనతలు ఎక్కువగా ఉంటాయి, రోగాలు దాడి చేస్తూ ఉంటాయి. బాల్యం ఉందనుకోండి, అందంగా ఉంటుంది, అందరూ ఎత్తుకుంటారు, అందరూ ముద్దు పెట్టుకుంటారు. యవ్వన కాలం అంటే ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు వాళ్ళు. మిడిల్ ఏజ్ అనగా కాస్త అటు ఇటు బాధ్యతలు కాస్త పర్వాలేదు. వేరే వృద్ధాప్యానికి వచ్చినప్పటికీ మూలను పెట్టేస్తారు, వాళ్ళు సరిగా మాట్లాడనివ్వరు. ఒకవేళ వాళ్ళు ఏవైనా చెబుదామనుకున్నా, నువ్వెందుకు మూలను ఉండొచ్చు కదా, నీకు ఎందుకు ఎన్నిని, శుభ్రంగా అలా పడి ఉండొచ్చు కదా అని చికాకు పడతారు. ఈ మధ్యకాలంలో వీటిని ఏమంటారు, వృద్ధాశ్రయాలు కూడా పెరిగిపోతున్నాయి కదా. బిడ్డలు చక్కగా చదువుకుంటున్నారు, చక్కని ఉద్యోగాలు, అమెరికాలో అక్కడెక్కడ సెటిల్ అయిపోయి వాళ్ళ పేరెంట్స్ని ఏం చేస్తున్నారంటే వృద్ధాశ్రయానికి పంపేస్తున్నారు. వృద్ధాశ్రయాలలో ఆహారం ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ ప్రేమ ఉండదు కదా. బిడ్డల దగ్గర ఉంటే వాళ్ళ సేవలు చేస్తే మరి బంధము అనేటువంటిది ఉంటుంది కనుక బిడ్డల దగ్గర ఉంటేనే పేరెంట్స్కి ఆనందంగా ఉంటుంది. కానీ పేరెంట్స్ని తీసుకెళ్ళి వృద్ధాశ్రయాల్లో పెట్టేస్తున్నారు. ఏదేమైనా వృద్ధాప్యము అనేటువంటిది కాస్తంత కష్టతరమే. అక్కడక్కడ కొద్దిమంది వృద్ధులు సూసైడ్ చేసుకోవడం కూడా చూశాను నేను. అంటే బాధలు భరించలేక, సేవ చేసేవాళ్ళు ఎవరూ లేక బలవన్మరణాలు, వారికి వారిగానే చనిపోవడాలు కూడా నేను అక్కడక్కడ చూశాను. ఏదేమైనా వృద్ధాప్యము అనేటువంటిది మానవ జీవితాలలో కాస్తంత కష్టతరమైనదే. బైబిలు దీన్ని ఏమని చెప్పిందంటే, వృద్ధాప్యాన్ని దుర్దినాలు అనే పదం కూడా వాడబడింది. ఎక్కడ? ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము ప్రారంభం నుంచి మనం చూస్తూ ఉంటే, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము ప్రారంభం నుంచి మనం చదువుతూ ఉన్నప్పుడు, దుర్దినములు రాకమునిపే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే. వృద్ధాప్యములో వాళ్ళకి సంతోషకరమైనటువంటిది ఏమీ ఉండదు. రాకముందే తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. అలా కిందకు చదువుతూ ఉంటే, ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు, అంటే కాళ్ళు వణుకుపోతాయి. వీటిని ఒక కవితాత్మకమైన బాలములో బలిష్ఠులు వంగుదురు, అడు వంగిపోతుంది. అలాగే చూడండి కిందకి, విసరువారు కొద్దిమంది ఎగుట చేత పని చాలించుకుందురు. విసరువారు అంటే ఎవరు? విసరువారు కొద్దిమంది అయిపోతారట. ఎవరు? విసరువారంటే పళ్ళండి. విసరివారు కొద్దిమందే, పళ్ళు ఊడిపోతాయి. మనం ఆహారం తింటామా? ఈ ఆహారాన్ని పళ్ళు ఏం చేస్తాయి? గ్రైండింగ్ చేస్తాయి. తీసుకున్న ఆహారాన్ని చిన్న చిన్న ముక్కలు చేస్తూ ఉంటాయి. దాన్ని విసరుట అనే పదం వాడబడింది.
కవితాత్మకమైన కోణములో వ్రాసాడు ఈ యొక్క గ్రంథకర్త. విసరువారు కొద్ది మంది అంటే పళ్ళు ఊడిపోతాయి నీకు. అలాగే చూడండి, కిటికీలలో గుండా చూచువారు కానలేకయుందురు, కన్ను సరిగా కనపడదు. తిరగటి రాళ్ల ధ్వని తగ్గిపోవును అంటే చెవి సరిగా వినబడదు. ఇది పొయిటిక్ వేలో చెప్తున్నాడు. కళ్ళు సరిగా కనపడవు, పళ్ళు ఊడిపోతాయి, చెవి సరిగా వినబడదు, కాళ్ళు చేతులు వణికిపోతాయి, అడుగు వంగిపోతుంది. ఈ దుర్దినాలు నీకు రాబోతున్నాయి కనుక బాల్య దినములయందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. అంటే వృద్ధాప్యం వస్తే నీకు జ్ఞాపక శక్తి తగ్గిపోవచ్చు. చాలామంది వృద్ధులను నేను పలకరించడానికి వెళ్తున్నప్పుడు నువ్వెవరవు, మీది ఏ ఊరు అన్నీ అడుగుతారు వాళ్ళు. ఎంత చెప్పినా మాది పలానా ఊరండి, మా నాన్నగారి పేరు ఏదంటే వాళ్ళ గుర్తురాదు పాపం. ఓహో అలాగా 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 అంటారు అంతే. జ్ఞాపక శక్తి కూడా లాస్ అయిపోతుంది ఆ ఏజ్లో. వాళ్ళకి ఏం మాట్లాడతారో సరిగా ఉండదు. కనుక వృద్ధాప్యములో ఇవన్నీ అవ్వవు. కనుక వాక్యాన్ని ధ్యానించటం అవ్వదు, సువార్తకు వెళ్ళటం అవ్వదు, దేవుని కార్యక్రమాలు చేయడానికి ఈ వృద్ధాప్యము కాస్తంత ఆటంకము. కనుక బాల్య దినములయందే నీవు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. అలాగే బైబిల్లో ఇంకొక మాట ఉంటుంది, యవ్వన కాలమందు కాడిని మోయిట నరునికి మేలు. దివారాత్రము వాక్యాన్ని ధ్యానించమన్నాడు. వృద్ధాప్యములో కష్టమవుతుంది, అది కళ్ళు సరిగా కనపడవు. కనుక నువ్వు యవ్వనములోనే చెయ్యి, బాల్యము నుండి చెయ్యది. చిన్న బిడ్డలు ఎక్కువసేపు చదవగలరు, చదివిన దానిని బాగా గ్రహించగలరు. కనుక చిన్న వయసులోనే వాక్యాన్ని బాగా ధ్యానించండి. సువార్తకు వెళ్ళాలి, చాలా దూరాలు వెళ్ళాలి, ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళాలి. యవ్వనములో శరీరములో బలం ఉంటుంది కనుక నువ్వు యవ్వన కాలములోనే సువార్త చెయ్యి. వయసు అయిపోయాక, శరీరం వీక్ అయిపోయాక ఎప్పుడో నేను చేస్తానంటే అప్పుడు అవ్వకపోవచ్చు, అప్పుడు నువ్వు బలహీనమైపోవచ్చు. అలాగే వృద్ధాప్యములో ఇంకొక విషయం ఏమిటంటే, ఏది మన సొంతంగా చేయటం అవ్వదు, ఇంకొకరి మీద మనం ఆధారపడాలి. మనం అక్కడికి వెళ్ళాలంటే ఎవరొకరు సహాయం కావాలి. ఇంకొకరి మీద ఆధారపడుతూ బ్రతుకుతుంది వృద్ధాప్యము. కనుక యవ్వన కాలములందే నువ్వు కాడిన మొయ్యి, బాల్యమందే నీ యొక్క సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. సమయాన్ని సద్వినియోగపరుచుకో. వయసు అయిపోయాక ఏదో దేవుని పనులు చేద్దామంటే అప్పుడు అవ్వదు. కనుక సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలంటే బాల్యము నుంచి దేవుని యాక్టివిటీస్ నువ్వు స్టార్ట్ చెయ్యి. చిన్నప్పటి నుంచి వాక్యాన్ని ధ్యానించాలి, చిన్నప్పటి నుంచి ప్రార్థించాలి. మోకరించి ప్రార్థించాలంటే వృద్ధాప్యానికి కష్టం కావచ్చు. సో బాల్యమందే మోకరించు, యవ్వన ప్రాయమందే మోకరించు. దేవుని పనులు ఎఫెక్టివ్గా చేయడానికి బాల్యము యవ్వనము అనుకూలంగా ఉంటుంది కనుక నువ్వు సమయాన్ని సద్వినియోగపరుచుకో. రాబోయే రోజులు నీకు దుర్దినాలు. అప్పుడేదో చేద్దాం అనుకుంటావు, నీ శరీర అవయవాలు నీకు సహకరించవు. కాళ్ళు చేతులు వణికిపోతాయి, కళ్ళు కనపడవు, పళ్ళు ఊడిపోతాయి, బీపీలు షుగర్లు ఇవేవో వచ్చేస్తూ ఉంటాయి, శరీరం వీక్ అయిపోతుంది. కనుక నువ్వు యవ్వన కాలమందే బాల్యమందే దేవుని పనులు నువ్వు చేయాలి అనే ఒక హెచ్చరికను వాక్యము మనకి తెలియచేసింది. ఓకేనండి. సో ఇప్పుడు నేను చెప్పబడినటువంటి ఈ వచనాల ఆధారంగా యవ్వన బిడ్డలకు బాలురకు నేను చెప్తున్న విషయం ఏమిటంటే, వయసు అయిపోయాక చేద్దామంటే అవ్వదు. ఇప్పుడే మీరు చేయండి, ఇప్పుడే వాక్యాన్ని ధ్యానించండి, ఇప్పుడే ఎక్కువ సమయం మోకరించండి, ఇప్పుడే దూర ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించండి. శరీర అవయవాలలో శక్తి ఉన్నప్పుడే దైవిక కార్యక్రమాల కొరకు మీ అవయవాలు వినియోగించబడాలి. ఈ విషయాన్ని నేను యవ్వన బిడ్డలకు బాలురకు చెప్తా ఉన్నాను, చిన్న బిడ్డలకు యవ్వన బిడ్డలకు నేను చెప్తా ఉన్నాను. ఈ హెచ్చరిక బైబిల్ తెలియచేసింది కనుక దైవ సేవకునిగా వాక్యములో ఉన్న సంగతులే నేను మీకు వివరిస్తున్నాను. ఇప్పటి వరకు ఓకే కదా రైట్ నౌ. ఇక బైబిల్లో ఒక విషయాన్ని సంపూర్ణముగా మనం గ్రహించాలి అంటే ఆ విషయాన్ని గూర్చినటువంటి అన్ని వచనాలను మనం పరిగణనలోనికి తీసుకోవాలి.
ఏదో 1-2 రెఫరెన్సులు చూపించేసి వృద్ధాప్యంలో శరీర అవయవాలు నీకు వీక్ అయిపోతాయి కనుక అప్పుడు నువ్వు దేవుని పని చేయలేవు కనుక నువ్వు యవ్వనములోనే చెయ్యి, నువ్వు బాల్యములోనే చెయ్యి, ఈ హెచ్చరిక జారీ చేసింది. ఓకే, నేనేమి కాదనను. ఇన్ ఎడిషన్ దట్, దానితో పాటుగా మరికొన్ని విషయాలను కూడా వాక్యము తెలియచేసింది. అది కూడా చూద్దాం మనం, అది కూడా చూద్దాం. దేవుడు పని చెయ్యాలనుకోండి, నాకు వయసు అయిపోయింది ప్రభువా, నా కళ్ళు కనపడడం లేదు, నా కాళ్ళు చేతులు వీక్ అయిపోయాయి అంటే సరే ఓకే, నువ్వు రెస్ట్ తీసుకోని దేవుడు అంటాడా? అలా అని అంటాడా? ఏమో చూద్దాం, ఆ విషయాన్ని గురించి కూడా స్టడీ చేద్దాం. బట్ ఇప్పటి వరకు మనం స్టడీ చేసిన విషయం ఏమిటంటే, వృద్ధాప్యంలో శరీరం బలహీనమైపోతుంది కనుక, మానసికంగాను శారీరకంగాను అతను వీక్ అయిపోతాడు కనుక, బాల్యములోనే యవ్వనములోనే మనం దేవుని పని చేయాలి, ఆయన కాడిని మోయాలి. గుడ్, చాలా సంతోషము. తరువాత మరొక కోణములో మనము వాక్యాన్ని ఆలోచన చేద్దాం. ఓకేనండి, మీరు చాలా బాగా వింటున్నారు, చాలా సంతోషం. మీ సంఘము వాక్యాన్ని ప్రేమించే సంఘమే, ఆలోచించగలిగే సంఘమే. నేను చాలా సంవత్సరాల నుంచి మీ సంఘానికి వస్తున్నాను కనుక ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 7వ వచనము. ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 7వ వచనము ఒక్కసారి చూస్తారా? అందరూ చూశారు కదండి. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడుగలవాడు. 120 సంవత్సరాలంటే వృద్ధుడా యవ్వనుడా? ఎవరతను? వృద్ధుడే కదా. వెరీ గుడ్. ఎప్పటి వరకు మనం నేర్చుకున్నది ఏమిటి? వృద్ధాప్యం అనేటువంటిది దుర్దినాలుగా బైబిల్ చెప్తా ఉంది. శరీర అవయవాలు వీక్ అయిపోతాయని బైబిల్ చెప్తా ఉంది. కనుక బాల్యమందే యవ్వనమందే నువ్వు దేవుని పనులు చెయ్యని ఒక జాగ్రత్తను, హెచ్చరికను బైబిల్ తెలియచేసింది. ఓకే, దానితో పాటుగా మరికొన్ని విషయాలను కూడా వాక్యము తెలియజేసింది. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడుగలవాడు, అతనికి దృష్టి మాంద్యము లేదు, అతని సత్తువ తగ్గలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదేదో మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్న దానికి వ్యతిరేకిస్తున్నట్లుగా కనపడుతుంది. ఆమె రైట్? రైట్. దేవుడు బాల్యములోను యవ్వనములోను మీరు బాగా పని చేయండి, వృద్ధులు అయిపోయాక మీ శరీరం వీక్ అయిపోతుందనే హెచ్చరికను బాలురకు యవ్వనులకు దేవుడు తెలియచేశాడు. అదే సమయంలో వృద్ధులు అయిపోయారు కదా, మీకు నాకు అక్కర్లొద్దు పొండని దేవుడేం అంటం లేదు. వృద్ధుడైన మోషేను కూడా ఆయన వాడుకున్నాడు. మోషే గారు ఏమని చెప్పాడు తెలుసా? మేము బతికితే 70 సంవత్సరాలు బతుకుతాము, జిమ్ బాగా చేసి స్పోర్ట్స్ మ్యాన్ అయితే 80 సంవత్సరాలు బతుకుతాము, అది కూడా ఆయాసమే దుఃఖమని ఎవరన్నారు? ఆ మాటని మోషే గారే అన్నారు. ఆ మాట అన్నది ఆయనే. అది అబద్ధమా నిజమా? నిజమే. 70 సంవత్సరాలు అంటే అప్పట్లో 70, ఇప్పట్లో 50 కూడా కాదు. నాకు ఇప్పుడు 53, బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ ఇవన్నీ ఉన్నాయి, ఇంటి నిండా ట్యాబ్లెట్లు. 70 సంవత్సరాలు మహా అయితే 80 అని ఆయనే చెప్పాడు. అది కరెక్టే. కానీ దేవుడు ఆయనకి 120 సంవత్సరాల వయసు ఇచ్చాడు. ఆ వయసులో కూడా అతనికి విజన్ బాగుంది, దృష్టి మాంద్యము లేదు, బాడీలో పవరు తగ్గలేదు. కారణం ఏంటంటారు? వృద్ధాప్యము దుర్దినాలని బైబిలే చెప్పింది. శరీర అవయవాలు పనిచేయవని బైబిల్ చెప్పింది. మహా అయితే 70 లేకపోతే 80 అని బైబిల్ చెప్పింది. అది కూడా దుఃఖమే ఆయాసమే అని బైబిల్ చెప్పింది. అదే బైబిల్లో మోషే భక్తుని యొక్క చరిత్ర చూస్తే వృద్ధాప్యములో కూడా చూపు బాగుంది, వృద్ధాప్యములో కూడా బాడీలో శక్తి ఉంది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎలా జరిగింది ఇది ఎలా సాధ్యమైంది? దేవుడు తన పనులు బాధ్యత ఏ వ్యక్తి మీదైనా పెట్టినప్పుడు 120 కాదు 170 అయినా ఆయన బలాన్ని ఇస్తాడు. అక్కడ ఇజ్రాయేలీయులను ఐగుప్తు నుంచి, ఆ బానిసత్వము నుంచి విడిపించడానికి దేవుడు ఈ భక్తుడిని ఎన్నుకున్నాడు. ఆ పని చేయడానికి ఎంతో ఓర్పు సహనము కావాలి. ఇప్పుడైతే కార్లు అయ్యి వచ్చి, అప్పట్లో బై వాక్ నడిచే వెళ్ళాడు, కర్రతో నడిచాడు. ఓకే, అయినా సరే దేవుడు ఆయనకు శక్తినిచ్చాడు. ఈ వచనము ద్వారా మనకు తెలియజేయబడే నీతి ఏమిటంటే,
వృద్ధాప్యములో శరీరం బలహీనమైపోతుంది అన్నది కరెక్టే. కానీ దేవుని పని చెయ్యాలనే తపన, ఆశ నీకు నాకు ఉన్నప్పుడు, దేవుని పని చేయాలి, ఇతడు నా పని చేయాలని దేవుడు మన పట్ల అనుకుంటున్నప్పుడు మన వృద్ధాప్యాన్ని కూడా ఆయన బలపరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వృద్ధాప్యాన్ని విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. ఈ వచనాలన్నీ చదివాక నాకు ఆనందం. ఎందుకంటే నేను వృద్ధాప్యానికి దగ్గరలో ఉన్నాను. ఇంకా 3-4 సంవత్సరాలు అయితే నేను వృద్ధుడని అయిపోతాను ఇక. కానీ అన్నీ చదివాక ప్రభువా, వృద్ధాప్యాన్ని కూడా నువ్వు బలపరుస్తున్నావయ్యా, వృద్ధులను కూడా నీ సేవలో వాడుకుంటున్నావయ్యా. మోషే యొక్క వృద్ధాప్యము దుర్దినములు కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. సాధారణంగా వృద్ధాప్యము వ్యక్తికి దుర్దినాలే. కానీ నీ పట్ల దేవుని సంకల్పం ఏదైనా ఉన్నప్పుడు, నీ పని దేవుడు, ఆయన పనులు నీ ద్వారా ఆయన చేసుకోవాలనుకున్నప్పుడు నీ వృద్ధాప్యాన్ని కూడా ఆయన బలపరుస్తాడు. మోషే వృద్ధాప్యము దుర్దినములు కానే కాదు. హల్లెలూయా. ఇంకొక మాట మనం చూద్దామండి ఒక్కసారి. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 10-11 వచనాలు. యెహోషువ గ్రంథము అన్ని వచనాలను మనం పరిగణనలోకి తీసుకుందాం. యవ్వన బిడ్డలకు చెప్తా ఉన్నాను నేను, వయసు పెరిగితే మీరు వీక్ అయిపోతారు కనుక ఇప్పటి నుంచే మీరు దేవుని పనులు బాగా చేయండి. ఎస్, ఇట్ ఈస్ రైట్, అది కరెక్టే. వృద్ధులకు వాక్యం చెప్తా ఉంది, నా వయసు అయిపోయింది కదా అని వర్రీ అవ్వద్దు. దేవుని పని నువ్వు చెయ్యాలనుకుంటే ఒక మోషేని బలపరుస్తున్నట్లుగా నిన్ను కూడా ఆయన బలపరుస్తాడు. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 10-11 వచనాలు. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇజ్రాయేలీయులు నడచిన ఆ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవుడిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేను ఇప్పుడు 85 ఏండ్ల వాడను. 45 ఏండ్ల వయసులో నన్ను సజీవునిగా కాపాడాడు ఆయన. ఇదిగో నేను ఇప్పుడు 85 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో. మోషే ఎప్పుడు నన్ను ఎప్పుడు పంపాడు? 45వ సంవత్సరాన్ని పంపాడు. అప్పుడు నాకు ఎంత బలమో నేటి వరకు, నేటి అంటే ఎప్పుడది 85 వరకు నాకంత బలము యుద్ధము చేయుటకు కానీ వచ్చుచూ పోవచ్చు నుండుటకు కానీ నాకెప్పటి ఎట్లు బలమున్నది. 85 ఏళ్ల వయసులో ఆయనకున్న బలం ఎలాంటి బలం? అది యుద్ధము చేసేంత బలం. హల్లెలూయా. ఆర్మీలో 85 సంవత్సరాలు వచ్చిందంటే ఏమన్నా జాయిన్ చేసుకుంటారా? 45 ఏండ్ల వయసులో నాకు ఎంత బలం ఉందో ఇప్పుడు ఐఎమ్ రెడీ టు డూ వార్. యుద్ధానికి సిద్ధంగా ఉన్నాను నేను. కాలేబు భక్తుడు ఆయన పేరు కాలేబు గారు. 45 ఏండ్ల వయసులో, ఆ కాలంలో 45 అంటే కొంచెం బలం ఉంటుంది. ఇప్పుడైతే వీక్ అయిపోయాం. నాకు 44లోనే షుగర్ వచ్చేసింది. ఆ కాలంలో 45 అంటే సమ్ మోర్ స్ట్రాంగ్నెస్. గుడ్. 85 ఏండ్లు వచ్చినప్పటికీ కూడా యుద్ధం చేయడానికి, మీతో పాటుగా నేను వెళ్ళడానికి రావడానికి బలం ఉన్నది. ఎక్కడదా బలం? 85 ఏళ్ల వయస్సులో దేవుడే ఇచ్చాడు. నూతన బలము అంటారు దీన్ని. ఒక యవ్వనస్తుడికి ఉండేది సహజమైన బలము. సహజంగా యవ్వనస్తులందరూ బలంగా ఉంటారు. వృద్ధాప్యములో బలమున్నది అంటే అది నూతన బలము. దేవుడు తన పనుల నిమిత్తము వృద్ధులను కూడా ఆయన వాడుకున్నాడు. ఇజ్రాయేలీల్ని ఐగుప్తు నుంచి మరి కానాను తీసుకొస్తున్నప్పుడు ఎంతోమంది శత్రువులతో పోరాడవలసి వచ్చింది, యుద్ధాలు చేయవలసి వచ్చింది. వాళ్ళందరిపై యుద్ధం చేయడానికి దేవుడు ఒక వృద్ధుడను కూడా వాడుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యవ్వనులను దేవుడు వాడుకుంటాడు. అలాగనే వృద్ధాప్యాన్ని విడిచిపెట్టే దేవుడు కానే కాదు. మోషేను వాడుకున్నాడు 120 సంవత్సరములు. చక్కని కంటి చూపించాడు, కాళ్ళలో చేతుల్లో బలాన్నిచ్చాడు, ముఖ్యంగా ఓర్పునిచ్చాడు. ఓర్పు కూడా బలమేనండి. బాగా విసిగించేశారు వాళ్ళు, అవన్నీ భరించాడు. దాన్ని మానసికమైన బలం అంటారు. దాన్ని మానసికంగా బలపరిచాడు, శారీరకంగా బలపరిచాడు, కంటికి చక్కని చూపునిచ్చాడు.
వృద్ధాప్యాన్ని విడిచిపెట్టే దేవుడు కాదు. కాలేబు భక్తుడిని 85 సంవత్సరాల్లో కూడా యుద్ధము చేసేంత బలాన్ని దేవుడు ఇచ్చాడు. వృద్ధాప్యాన్ని విడిచిపెట్టే దేవుడు కాదు. దేవునికి మహిమ కలుగునగా. ప్రభువా, నీ సేవ చేయాలనే ఆశ నాకున్నది అని నువ్వు అనుకుంటే అయిపోయింది పో అంటాడా? 58 సంవత్సరాలు అవగానే రిటైర్మెంట్ అంటారు. రిటైర్మెంట్ అంటే అర్థం ఏంటి? అది గౌరవమైన పదం, పదవీ విరమణ. ఆ పదం గౌరవంగా ఉంటుంది. సాల్వ ఎత్తారు, దండ ఎత్తారు, సన్మానిస్తారు కదా. యాక్చువల్ దాని అర్థం ఏంటి? ఆ మర్నాడు వెళ్తే చేస్తారు అలాగా, చాలు గెట్ అవుట్, నీ సేవ మాకు నువ్వు చేయలేకపోతున్నావు, అయిపోయింది, నువ్వు వెళ్ళిపో. ఇప్పుడు నాకు గవర్నమెంట్ జాబ్ రమ్మంటే వస్తుందా? నాకు ఎవరైనా ఉద్యోగం ఇస్తారు? ఇప్పుడు ఎందుకు ఇస్తారు నాకు ఉద్యోగం? అయిపోయింది, నాకు కళ్ళు సరిగా కనపడవు, కొంచెం దూరం నడితే ఆయాసం వస్తుంది. ఇవ్వరు. కానీ 85 ఏళ్ల వయసులో కూడా ఆర్మీలో ఉద్యోగం ఇచ్చాడు దేవుడు కాలేబు గారికి. యుద్ధంలో వాడుకుంటున్నాడు ఆయన్ని. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనము. చక్కగా వింటున్నారా మీరు? ఎంత మంచివాళ్ళు. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనము. విశ్వాసమును బట్టి శారాయి వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. దేవునికి మహిమ కలుగునగాక. ఒక బిడ్డను కనాలంటే ఎంతో వేదన, ఎంతో కష్టమైనది అది. యవ్వన బిడ్డలకి ఒక బిడ్డను కనడం అంటే కష్టం కదా. ఈ కాలంలోన్నీ సిజేరియన్ ఆపరేషన్స్ జరిగిపోతున్నాయి. కారణం ఏంటంటే బిడ్డను కనే శక్తి యవ్వనస్తులు కూడా ఉండడం లేదు. మత్తు ఇంజెక్షన్ ఇచ్చేసి ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీస్తున్నారు. ఆ బాధ భరించలేక. కానీ అప్పట్లో ఆపరేషన్స్ ఏమీ లేవు. వృద్ధాప్యమందు ఒక బిడ్డను కనేంత శక్తి దేవుడు శారమ్మ గారికి ఇచ్చాడు. కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటి? అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము, నీ సంతానమందు భూజనులందరూ ఆశీర్వదించబడుదురు. వాగ్దాన పుత్రులు, నీ గర్భమునందే లోకరక్షకుడు పుడతాడు. ఆ సంతానము క్రీస్తే. దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు, నీ సంతానాన్ని విస్తరింపచేస్తాను, నీ సంతానమందు భూలోకములో ఉన్న అన్ని ప్రజలు అందరూ ఆశీర్వదించబడతారు. ఎందుకంటే నీ గర్భవాసము నుండి యోధా గోత్రములో నుంచే, నీ గర్భం నుంచి ఇస్సాకు వస్తాడు, ఇస్సాకు నుంచి యాకోబు వస్తాడు, యాకోబు నుంచి యోధా వస్తాడు. ఆ యోధా సంతానములో నుంచి యోధా గోత్రపు సింహము వస్తుంది. సర్వమానవాళి పాపాలను హరిస్తుంది, లోకానికి రక్షణ భాగ్యం ఇస్తుంది. ఎప్పుడో వాగ్దానం చేశాడు అబ్రహాముకి. ఆ వాగ్దానము నెరవేర్చబడాలి అంటే వృద్ధాప్యము దేవునికి ఆటంకమా? దేవునికి అసాధ్యమైనది ఏవైనా ఉందా? ఎంతమంది వృద్ధులను వాడుకున్నాడు. యేసు పుట్టడానికి ముందు ఆయనకు మార్గము సరళము చేయడానికి వాళ్ళ అమ్మగారు, ఆమె పేరేంటి, ఎలిజబెత్ జకరియా, ఆమె ఎప్పుడు కన్నది బిడ్డను? వృద్ధాప్యంలోనే కన్నది. వాగ్దాన పుత్రులు వృద్ధాప్యములో పుట్టినవారే. వృద్ధాప్యములో ఒక బిడ్డను కనేంత శక్తి దేవుడు శారమ్మ గారికి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునగాక. మోషే వృద్ధాప్యము దుర్దినములు కాదు, కాలేబు వృద్ధాప్యము దుర్దినములు కాదు, శారా వృద్ధాప్యము ఆశీర్వదించబడినది. దేవుడు వృద్ధాప్యాన్ని విడిచిపెట్టేవాడు కాదు ప్రియులారా, విడిచిపెట్టేవాడు కాదు. నా వయసు అయిపోయింది అని బాధపడద్దు. వృద్ధాప్యాన్ని కూడా వాడుకునే దేవుడు మన దేవుడు. వృద్ధాప్యాన్ని అందరూ చేదరించుకుంటారు కదా. చిన్నపిల్లలను అందరూ ఎత్తుకుని ముద్దాడతారు, వృద్ధులను దూరంగా ఉంటారు. వాళ్ళ దగ్గర ఏదో వాసన వస్తుంది. వృద్ధులను ఎవరైనా ముద్దు పెట్టుకుంటారా అండి? వృద్ధులను ముద్దు పెట్టుకుంటారా? కానీ దేవుడు ఏమన్నాడు? ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని. ఎంత మంచి మాట అండి. నేను ఇంక వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతున్నాను కదా, నాకు ఎంత ఆనందాన్ని ఇచ్చేస్తుందో ఈ మాట.
ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. యెషయా గ్రంథము 46:4. వృద్ధులారా, ఇంకా మీరేమైనా బాధపడుతున్నారా? నా వయసు అయిపోయింది, ఇంకా నా బతికే ఎందుకు నాకు ఇవన్నీ, నేను ఏమైనా అనుకుంటున్నారా? మీ వృద్ధాప్యాన్ని కూడా దేవుడు వాడుకుంటున్నాడు. ఆయన వాక్యాన్ని ధ్యానించాలనే ఆశ ఉంటే నీ కంటికి చూపు శక్తి, ఎప్పటికీ మా అమ్మగారికి కలజోడు లేకుండా చదువుతుంది. ఆవిడ వయసు 73 సంవత్సరాలు. ఎప్పటికీ మా అమ్మగారు కలజోడు లేకుండానే చదువుతారు. మా అమ్మగారికి 2 పళ్ళు ఊడాయి, నాకు 4 పళ్ళు ఊడాయి. బైబిల్ క్విజ్ మా అమ్మగారే మాకు మ్యాగజైన్స్ వస్తూ ఉంటాయి కదా, బైబిల్ క్విజ్ రాస్తుంది, ఆవిడే రాసి పంపుతుంది. 78 వరకు కూడా మా నాన్నగారు దేవుని పరిచర్యలో ఉన్నారు. దేవునికి మహిమ కలే. ఎప్పటికీ ఈ కాలంలో కూడా అనేక మంది వృద్ధులు దేవుని సేవలో లేరా? 70 సంవత్సరాలు దాటిన వాళ్ళు, 80 సంవత్సరాలు దాటిన వాళ్ళు లేరా? దేవుడు వాళ్ళ వృద్ధాప్యాన్ని విడిచిపెట్టేశాడా? వృద్ధాప్యాన్ని కూడా బలపరిచే దేవుడు. శారమ్మ గారిని బలపరిచాడు, అబ్రహాము గారిని బలపరిచాడు, కాలేబును బలపరిచాడు, మోషేను బలపరిచాడు, ఎలిజబెత్తును బలపరిచాడు. ఎంతోమంది వృద్ధులు దేవుని పనిలో బలంగా వాడబడుతున్నారు. ఆ కాలంలోనూ ఈ కాలంలో కూడా ప్రజలను చూస్తూనే ఉన్నాం మనం. ఎంతోమంది దైవజనుల వృద్ధాప్యము. ఏసన్న గారు తీసుకోండి, భక్త సింగ్ గారు తీసుకోండి, ఆర్ఆర్కే మూర్తి గారు తీసుకోండి, సాధు సుందర్ సింగ్ గారు తీసుకోండి. వారి వృద్ధాప్యము బహుబలముగా వాడబడిందండి. సాధు సుందర్ సింగ్ గారు చరిత్ర చదువుతూ ఉన్నప్పుడు నేపాల్ ప్రాంతంలో ఆయన ఈ ఐస్ గడ్డల మీద ప్రయాణం చేస్తూ ఉండేవాడు. వృద్ధాప్యంలోనే కాలినడక పైన. చాలామంది వృద్ధులు దేవుని పనిలో బహుబలముగా వాడబడ్డారు. ప్రియమిత్రులారా, వయసు అయిపోతుందనే బాధపడకండి. ప్రతి వయస్సును బాలులను దేవుడు వాడుకున్నాడు, యవ్వనులను వాడుకున్నాడు, వృద్ధులను కూడా దేవుడు ప్రతి ప్రాయమును ఆయన వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన సంకల్పములో మనం ఉంటే ఆయన పనులు చెయ్యాలనే ఆసక్తిని మనము కలిగి, నేనేం చేస్తానండి అని అనుకుంటే నేను మూలబెట్టేస్తాడు. నేను ఇంకా దేవుని పని చేయాలని నీకు ఆశ ఉంటే నీకు ఇంకా ఆయన బలాన్ని ఇస్తాడు. అలా ఇంకో చక్కని మాట 92వ కీర్తన 14-15 వచనాలు. 92వ కీర్తన 14-15 వచనాలు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా సిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. ముసలి వాళ్ళు అండర్లైన్ చేసేసుకోండి, మీ ఇంట్లో పెట్టేసుకోండి, నేను కూడా పెట్టేసుకుంటాను. డోంట్ వర్రీ అయిపోకండి. ఇక్కడ ఏమన్నాడంటే ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు అని అనడానికి ముందే ఉందో చూడండి. ముందే ఉందో, నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై. ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ కండిషన్. దేవుడు వృద్ధాప్యాన్ని బలపరుస్తున్నాడంటే ఎందుకు బలపరుస్తున్నాడో కూడా చూడాలి సుమా. మన శరీర కోరికలు తీర్చుకోవడానికి కాదు, చాలా జాగ్రత్త సుమా. మన శరీర కోరికలు తీర్చుకోవడానికి ఆయన వృద్ధాప్యాన్ని బలాలు. ఈ కాలంలో చూస్తూ ఉంటే పెద్ద వయసు వాళ్ళు కూడా చెడ్డగా బతుకుతున్నారు. చాలామందిని చూస్తూ ఉన్నాం మనం. వయసు చూస్తే చాలా పెద్ద వయసులో వాళ్ళవి మనములు పుట్టేశారు, వాళ్ళు కూడా ఇంకా చెడ్డగానే బతుకుతున్నారు. వాళ్ళు చెడు పనుల కొరకు దేవుడు బలాన్ని ఇవ్వడు, ఆ బలం దెయ్యం ఇచ్చిన బలం. అది మనకి బలం దేవుడిచ్చాడా దెయ్యం ఇచ్చిందా మనకు తెలియాలంటే మన వృద్ధాప్య బలం దేవుని పనుల కొరకు, పరిశుద్ధ జీవితము కొరకు వాడబడినప్పుడు మాత్రమే ఆ బలము దేవుడిచ్చినది అని లెక్క. పెద్ద వయసులో కూడా ఇంకా చాలామంది చెడ్డగా బతుకుతున్నారు, వాళ్ళకి ఆ బలం దేవుడిచ్చింది కాదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్,
దేవుడు నన్ను బలపరుస్తున్నాడు అంటే అర్థము, ఆ బలము దేవుని వలన నాకు కలిగిందంటే అర్థము, ఆ బలము దేవుని పనుల కొరకు, పరిశుద్ధ క్రియల కొరకు మాత్రమే వాడబడుతుంది. ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ కండిషన్ సుమా. శారమ్మకు ఆ వయసులో దేవుడు ఆ బలం ఇచ్చాడు, కానీ నాకు ఇస్తాడని చెడు విధానములో వెళితే తప్పు. అబ్రహాము గారికి ఆ వయస్సులో కూడా దేవుడు బిడ్డను కనేంత శక్తి ఇచ్చాడు, నాకు కూడా ఇస్తాడని చెడు విధానములో, చెడు కోణములో ఆలోచిస్తే తప్పు. సాతాను చాలా తెలివైన వాడు, ఏదో ఒక కోణములో వాడి వైపుకి లాక్కెళ్ళిపోతాడు వాడు. దేవుడు వృద్ధాప్యాన్ని కూడా బలపరుస్తాడు. బట్ ద కండిషన్ ఏమిటంటే ఆ బలము దేవుని పనుల కొరకు వాడబడినప్పుడు మాత్రమే. ఇట్స్ అన్ ఇంపార్టెంట్ కండిషన్. మన ఆలోచనలు రాంగ్ వేలో వెళ్లకుండా ముందే కళ్ళు వేస్తున్నాను. ఆ సమయంలో ప్రభువా ఆ వృద్ధులను బలపరిచావు కదా, నన్ను కూడా బలపరచని ఆ బలాన్ని చెడు పనుల కొరకు వాడితే మాత్రము దేవుడు యాక్సెప్ట్ చేయడు. ఇక్కడ అందుకే కండిషన్, వారి ముసలితనమంది ఇంకా చిగురు పెట్టుదురు, సారము కలిగి పచ్చగా నుందురు అని చెప్పడానికి ముందు ఏం చెప్తున్నాడో కూడా చూడాలి. నా ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై. ఇట్ ఈస్ ద కండిషన్. ఆ కారణము చేత నా వృద్ధాప్యాన్ని దేవుడు బలపరుస్తున్నాడు. నీ సంతానాన్ని విస్తరింపచేస్తాను, లోక రక్షకుడు నీ గర్భవాసాన్ని పుడతాడు అనే వాగ్దానము దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. కనుకనే అబ్రహాము, శారా ఇద్దరూ కూడా వృద్ధాప్యములో బలంగానే ఉన్నారు. ఆ బలం దేవుడు వాళ్ళకి ఇవ్వడానికి గల కారణము శరీర కోరికను తీర్చుకోవడానికి కాదు, కానీ వాగ్దాన పుత్రుడు లోకమందు రావడానికి. సోదరి మండలారా, జాగ్రత్త సుమా. మనం కరెక్ట్గా ఆలోచిస్తున్నామో లేదో, మనం కరెక్ట్గా ఆలోచిస్తే చాలామంది వృద్ధులను దేవుడు వాడుకున్నాడు కదా అని చెప్పి చెడు పనుల కొరకు మన వృద్ధాప్యాన్ని వాడడానికి మన బలాన్ని వాడితే ఇట్ ఇస్ ఎ సిన్, అది శాపగ్రస్తము. అలాంటి ఆలోచనలు రానివ్వకండి. ఈ కాలంలో అలాంటివి ఎన్నో చూస్తున్నాం మేము. అందుకని పెద్ద పెద్ద వయసు వాళ్ళే చెడ్డ పనులు చేయటం ఆశ్చర్యపోతూ ఉంటాం మనం వాటిని. ఆ పనుల కోసం దేవుడు బలపరచడు. ఆ బలము దేవుని వలన కలిగినది కాదు. చివరిగా చిన్న మాటను ప్రతి వృద్ధాప్యములో ఉన్న వాళ్ళు ప్రార్థన, ఇదేమో ప్రాబ్లం అండి. 71వ కీర్తన 9వ వచనము, 71వ కీర్తన 9వ వచనము, వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకము. ప్రతి వృద్ధులు చేయవలసిన ప్రార్థన, వృద్ధాప్యానికి ముందు చేయవలసినటువంటి ప్రార్థన. నీకు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతున్నాను కదా, నేను దగ్గరలో ఉన్నాను కదా. ప్రభువా, వృద్ధాప్యమునందు నన్ను విడనాడకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకము. 71:9. ప్రభువా, వృద్ధాప్యుడిని అయిపోతున్నాను, నాకు వయసు అయిపోతుంది కదా, నువ్వు నాకు రిటైర్మెంట్ ఇచ్చేయకు. నా బలము క్షీణించినప్పుడు నన్ను విడిచిపెట్టది. ప్రార్థన యొక్క భావం ఏంటో తెలుసా? వృద్ధాప్యములో కూడా నన్ను వాడుకోదేవా. నేను ఇదే ప్రార్థన చేస్తాను. నా రచనలలో, నా కవితలలో ఇది కనపడుతూ ఉంటుంది. ప్రభువా నాయనా, వృద్ధాప్యానికి దగ్గరగా ఉన్నాను తండ్రి. నేను శరీరాలు బలహీనమవుతున్నాయి, వీక్ అయిపోతున్నాయి, రోజు రోజుకి బలహీనుడవుతా ఉన్నాను. కానీ నీ పని నిమిత్తము నన్ను బలపరచు దేవా. నేను బ్రతికున్నంత కాలము నీ పని చేయాలి. నువ్వు నన్ను 50, 60, 70, 80 ఏమో నువ్వు ఎంతకాలం ఉంచుతావో నాకు తెలియదు, అది నీ ఇష్టం అది. బట్ ఉంచినంత కాలము నీ పనిలో నేను వాడబడే. బ్రతికినంత కాలము నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. నేను బ్రతికినంత కాలము నీ రచనలు నేను చేస్తూ ఉండి, ఇప్పటికి 11 పుస్తకాలు రాశాను ప్రభువా. చచ్చేదాకా వ్రాస్తూ ఉండాలి నేను. ప్రభువా, నేను బ్రతికినంత కాలము అనేక సంఘాలకు వెళ్ళాలి, నా సంఘాన్ని నేను బలపరుచుకోవాలి, ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళాలి. ప్రభువా, నా వృద్ధాప్యాన్ని కూడా బలపరుచు తండ్రి. బెడ్ ఎక్కించుకు, నన్ను దయతో బెడ్ ఎక్కించుకు, ఐసీయూలోకి తీసుకెళ్ళకు. ఏదో ఆ టెస్ట్లు ఈ టెస్ట్లు, లక్షల వాళ్ళు తినేసి శవాన్ని ఇస్తారు ఇంటికి, ఆ శవాన్ని ఇవ్వడానికి కూడా ఫీజు.
ఈ బాధలు నన్ను పెట్టకు. నేను బెడ్ మీద పడుకుంటే నా బిడ్డలు నాకు సేవ చేసి విసుక్కుంటారు కదా, ఆ బాధ నాకొద్దు. రాత్రి పడుకుంటాను, పొద్దున్నకి లేపేయి. బతుకున్నంత కాలము నీ పనిలోనే నేను బ్రతకాలి, ఇక చాలు అనుకుంటావా, బాబు బెడ్ ఎక్కించుకో. కిడ్నీ ఫెయిల్ అయ్యిందనుకో, డయాలసిస్ చేయించాలి, ప్రతి వారానికి 2 సార్లు వెళ్తూ ఉండాలి, బాధ. క్యాన్సర్ వచ్చిందనుకో, ఏదో కీమోథెరపీ, రేడియేషన్, అదేదో చేయలేదు, పెద్ద బాధ. గుండు ఉంది కదా ప్రభువా, మంచి అవయవం అది, జస్ట్ ఆపేయదండి అలాగా. మంచిదండి, గుండె అంటే నాకు చాలా ఇష్టం. ఇది అటాక్, మంచి పేరు పెట్టారు దానికి, ఎక్కువసేపు బాధ పెట్టదు. అది ఏదో చూడు, నాకు బెడ్ ఎక్కించక తండ్రి, నన్ను బెడ్ ఎక్కించక, బతికున్నంత కాలము నీ పని చేయాలి నేను. నా ఊపిరి ఉన్న ప్రార్థన ఇదే. నా కవితల పుస్తకాలు మీ దగ్గర ఉన్నాయా, లేవా? నేను అదే రాసుకున్నాను. నేను బతుకున్నానంటే నీ పని చేయాలి, నా బ్రతుకంతా నీ పనిలోనే ఉండాలి. నువ్వు ఎంతకాలం ఉంచుకుంటావో అంతకాలం, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, అది రేపా ఎల్లుండ, నీ ఇష్టం. అది ఉంచినంతకాలం నాకు బలాన్ని ఇచ్చి నీ పని చేయించు బాబు. ఇదే ఈ భక్తుడు ప్రార్థన, నా ప్రార్థన ఒకటే. ప్రభువా, వృద్ధాప్యమునందు నన్ను విడనాడకుము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకుము. ఉంచావా నీ పనుల్లో నన్ను వాడుకో, లేదంటావా తీసుకెళ్ళిపో. అది నా ప్రార్థన, మీ అందరి ప్రార్థన అదే. వృద్ధులకు చక్కని పాఠాన్ని దేవుడి రోజు తెలియచేశాడు. వయసు అయిపోతుంది కదా, నేను బాధపడకండే. పెద్దలు ఏమన్నారంటే, దీన్ని వయసు ఈజ్ ఎ కౌంటింగ్ అట, నెంబర్ కౌంటింగ్ అంతే. ఏజ్ అయిపోతుందంటే అర్థమేంటి? బలం పోతుంది అనుకోవద్దు. నెంబర్ 52, 53 నెంబర్ అవుతుందంటే 52, 53, 54 అంతే. నెంబర్, ఇది కౌంటింగ్ నెంబర్ అంతే. ఇది బలం తగ్గిపోతుందని ఎప్పుడు అనుకోవద్దు. వృద్ధాప్యాన్ని బలపరిచే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ను ప్రార్థించు. ఏమని ప్రార్థించాలంటే, ప్రభువా, నా వృద్ధాప్యము కూడా మోషేను వాడుకున్నావు కదా, మోషేను ఐసీయూలోకి పంపలేదు, మోషేనేమీ నువ్వు చేయలేదు, బతుకున్నంతకాలం వాడుకున్నావు, పని అయిపోతే తీసుకెళ్ళిపోయావు, నన్ను కూడా అలాగే తీసుకెళ్ళిపోనాయనా. ఉన్నానా నీ పనుల్లో? నీ ఆరాధన ప్రతి దినం నాకు జరగాలి, రోజు వాక్యం చదవాలి, రోజు ప్రార్థన చేసుకోవాలి, ఏదో వ్రాస్తూ ఉండాలి, ఎవరికో ఏదో చెప్తూ ఉండాలి. నీ పనులలో నా జీవితము ఉండాలి. అలా నన్ను వాడుకో, లేదంటే తీసుకెళ్ళిపో. దయతో బెడ్ ఎక్కించుకో, మంచం ఎక్కించుకో. ఆ బాధ నాకు వద్దని ప్రార్థన చేస్తూ ఉంటాను ఎప్పుడూని. మీరు కూడా చేసుకోండి అలాగా, ఓకేనండి? చాలామంది వృద్ధాప్యానికి దగ్గరగా ఉన్నవాళ్ళు ఉన్నారు. డోంట్ వర్రీ, మన దేవుడు వృద్ధాప్యమును ఎత్తుకొని దేవుడు, చంకనెత్తుకొని దేవుడు, వృద్ధాప్యాన్ని కూడా ముద్దాడే దేవుడు. దేవునికి మహిమ కలుగునగాక. శరీర అందాన్ని చూడ్డాయన ఇంత వయసులో కూడా నా సేవ చేద్దామనుకుంటుందామే, ఇంత వయసులో కూడా నన్ను స్తుతిందామనుకుంటుందామే. పళ్ళు ఊడిపోయినా దేవుని స్తుతించవచ్చండి. దేవుణ్ణి స్తుతించడానికి బాగా పాడక్కర్లొద్దు, సంగీత జ్ఞానం అక్కర్లొద్దు, ఎలాగైనా పాడండి. దేవుని స్తుతించాలి, ప్రార్థించాలి, వాక్యాన్ని ధ్యానించాలి. దేవుని సువార్త మన ద్వారా జరగాలి. ఇది అన్ని వయసుల్లో ఉన్న వాళ్ళకి జరగాలి. బాల్యములో జరగాలి, యవ్వనములో జరగాలి, మధ్య వయస్సులో జరగాలి, వృద్ధాప్యములో కూడా జరగాలి. కనుక వృద్ధులారా బాధపడొద్దు, నా వయసు అయిపోతుందని నెగటివ్ థింకింగ్ వద్దు. వృద్ధాప్యాన్ని కూడా ఎత్తుకునే దేవుడు ఉన్నాడు. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుని వాడను. దేవుడే ఆ మాట అంటున్నప్పుడు నాకు వయసు అయిపోతుందన్న బెంగెందుకు? బోసి నవ్వుతో నవ్వేద్దాం, ఓకేనా? బీ హ్యాపీ, డోంట్ వర్రీ. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, బాల్యము నుంచి వృద్ధాప్యము వరకు మమ్మల్ని ఎత్తుకుంటున్నావయ్యా. అన్ని ప్రాయాలలో ఉన్న వారిని నువ్వు వాడుకుంటున్నావు ప్రభువా. కాస్త అంత పెద్ద వయసులో ఉన్నాము, వృద్ధాప్యానికి దగ్గరగా ఉన్నాము, మా శరీరము బలహీనమైపోతుందేమో అని బెంగలో మేము ఉన్నప్పుడు ప్రభువా, మీ వాక్యము మమ్మను బలపరిచింది దేవా. వృద్ధుడైన మోషేను వాడుకున్నావు, వృద్ధుడైన కాలేబును వాడుకున్నావు, వృద్ధురాలైన శారమ్మను వాడుకున్నావు. ఇప్పటికీ కూడా అనేక మంది వృద్ధ సేవకులను, సేవకురాండ్రను బలంగా వాడుకుంటున్నావు.
ప్రభు అందులో మేము కూడా ఉండాలయ్యా. మేము బ్రతికామంటే నీ పనిలో ఉండాలి. ఒకవేళ నువ్వు చాలనుకున్నావా, వెంటనే తీసుకెళ్ళిపో తండ్రి. నీ పని చెయ్యని రోజు మా జీవితంలో ఉండకూడదు ప్రభువా. మిమ్మును ఆరాధించని రోజు మా జీవితంలో ఉండకూడదు తండ్రి. మిమ్మును ప్రార్థించని రోజు మా జీవితంలో ఉండకూడదు ప్రభువా. మా వృద్ధాప్యమును ఎత్తుకొనే దేవా, మా వృద్ధాప్యమును ముద్దాడే దేవా, మీకు స్తుతులు తండ్రి, స్తోత్రములు ప్రభువా. నీ వాక్యము మాకు ధైర్యాన్ని ఇస్తుంది, నీ వాక్యం మాకు బలాన్ని ఇస్తుంది ప్రభువా. సంఘ బిడ్డలను దీవించండి, సంఘములో ఉన్న బాలులను దీవించండి, సంఘములో ఉన్న యవ్వనులను దీవించండి, సంఘములో ఉన్న ప్రభువా వృద్ధులను దీవించండి. ప్రతి ప్రాయములో ఉన్న వారిని దీవించి బలమును శక్తిని ఇచ్చి నీ పనులలో బలముగా వాడుకోమని యేసు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.